ప్రభునందు ప్రియమైనటువంటి జేఎస్ టీవీ శ్రోతలారా, ఈ రాత్రి మన యొక్క ధ్యానము నిమిత్తము అంశము భక్తిని గూర్చిన ఉపదేశము. ఏంటంటే భక్తిని గూర్చిన ఉపదేశము. మరి గడిచిన 3 వారాల్లో భయమును గూర్చిన ఉపదేశాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం, ధ్యానించుకున్నాం. భక్తిని గురించినటువంటి ఒక ఉపదేశం గురించి మరి ఈ దినము ఒక 3 విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో ఉన్న దేవుడి వాక్యాన్ని గమనించవలసిందిగా నేను మనవి చేస్తున్నా. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం ఈ రీతిగా రాయబడింది: సంతుష్టికరమైన దైవభక్తి గొప్ప లాభసాధనమైనది. దేవుడు ఈ మాటలు దీవించినగాక. చిన్న ప్రార్థన చేసుకొని దేవుడి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, వందనాలు తండ్రి. మీ వాక్యం చెప్పుటకు నేను చాలిన వాడిని కాదు. మా తండ్రి, నీ పక్షగుణ మీద అవసరం నన్ను బలపరచండి. మీ ఆత్మతో నింపండి. మీ అభిషేకము నా మీద ఉంచండి. మీ ఆత్మ ద్వారా తలంపులు నడిపింపు, జ్ఞానము ప్రేరేపణిచ్చే వాక్యోపదేశం వింటున్నటువంటి మా శ్రోతలందరికీ ఆత్మీయ మేళ్లు పొందగలిగేట్లు, ఆశీర్వాదాలు పొందగలిగేట్లు మీరు క్రియ చేయండి నాయన. మా తండ్రి, నన్ను వాడుకోండి. మా ప్రభా యొక్కనైనా టీవీలో వాక్యోపదేశం చేయుటకు మా మనవాళ్ళు, మా తండ్రి దారా సంతోష్, దారా సందీప్, మా మనవాళ్ళిద్దరిని కూడా దీవించి ఆశీర్వదించండి. పెద్ద మనవాడు ప్రభా ఎంబీబీఎస్ సీట్ కొరకు ప్రయత్నిస్తుండగా అనుగ్రహించండి. చిన్న మనవాడు 10th క్లాస్, మా తండ్రి మంచి ర్యాంకులో పాసుడు సహాయం చేయండి. మా శ్రోతలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. మార్పు లేని వాళ్ళకు మార్పు, రక్షణ లేని రక్షణ దయచేయండి. శాంతి సమాధానం లేని వారికి శాంతి సమాధానం అనుగ్రహించండి. నిరుద్యోగులకు ఉద్యోగాలండి, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకు ఆరోగ్యాలండి. వివాహం కావలసిన వాళ్ళకు మీ సమయంలో వివాహం జరిగించండి. సంతానం లేని వాళ్ళకు సంతానమేండి. మా ప్రభా, మా తండ్రి నాయన, మా శ్రోతలందరి కుటుంబాలు నీ కృపలో వర్ధిల్లేచేయండి నాయన. మా తండ్రి, ఈ జేఎస్ టీవీ ఛానల్ మా ప్రభా, మా తండ్రి చైర్పర్సన్ దాసుడు బనవాస గారిని కుటుంబాన్ని దీవించయ్యా. టెక్నీషియన్ తమ్ముడు మహేష్ గారి కుటుంబాన్ని దీవించండి. వారితో మీరుండండి. మీ కార్యములు జరుగుతున్నప్పుడు సాతాను అదృశ్యంగా అంతరాయం కలిగించేదానికి ప్రయత్నిస్తుంటాడు. సాతాను క్రియలు సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసు నామములో గద్దిస్తుడుగా బంధించి ఇక్కడ మీరుండి నడిపించమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడి వాక్యం వింటున్నటువంటి మా శ్రోతలందరికీ యేసు ప్రభు నామమున శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ప్రియమైనటువంటి మరి శ్రోతలారా, రోజు బైబిల్ చదువుతున్నారు కదండి. సహవాస ప్రార్థన, కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన కలిగి జీవిస్తున్నారు కదండి. మరి సమయంలో ఈ వాక్యోపదేశం వినేదానికి శ్రద్ధగా బైబిల్ తీసుకొచ్చి కూర్చోవలసిందిగా నేను మనవి చేస్తున్నా. మరి మొదటి విషయంగా ఈ 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో దైవజనుడైనటువంటి ఒక పౌలు తిమోతి అనేటువంటి ఒక భక్తుడికి, ఆయన యొక్క ఆత్మీయ కుమారుడికి రాస్తూ, సంతుష్టికరమైన దైవభక్తి గొప్ప లాభసాధనమైనది. ఏంటండి? సంతుష్టికరమైన దైవభక్తి అట. అంటే సంపూర్ణమైనటువంటి ఒక భక్తి అనే ఒక రకంగా ఆత్మీయంగా మనం ఈ రీతిగా ధ్యానించుకుందాం. మరి పుష్టికరమైనటువంటి ఒక భక్తి, మరి పిల్లరా, దీనివల్ల గొప్ప లాభం అట. భక్తి జీవితం కలిగి జీవించేదానికి కొంతమంది ఒక వయస్సు పరిమితం అనేది ఉండాలని అనుకుంటారు. అది చాలా తప్పు. నీ బాల్య దినములందే
నీ సృష్టికర్త అయిన దేవుడిని స్మరణకు తెచ్చుకోమని దేవుడి వాక్యంలో ఉంది. దేవుడికి స్తోత్రం. బాలురు కానీ, యవనస్తులు కానీ, మధ్య వయస్సు కానీ, వృద్ధులు కానీ దైవభక్తి కలిగి జీవించినట్టయితే పిల్లరా, అది గొప్ప లాభం కలిగేదానికి అవకాశం ఉంటుందని ఈ పరిశుద్ధ గ్రంథమైన దేవుడి యొక్క వాక్యమైన బైబిల్ నమ్మదగినటువంటి మాటలు, ప్రపంచవ్యాప్తంగా ప్రకటింపబడుతున్నటువంటి మాటలు సెలవిస్తున్నాయి. మరి భక్తిని గురించి ఈ రాత్రి మనం ధ్యానించుకుంటున్నప్పుడు, ఇంత గొప్ప భక్తిని దేవుడు ఉచితంగా ఇస్తానంటే ఏమండి, కొంతమంది కాళ్ళు అనుకుంటున్నారు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి, ఒక యవనస్తురాలు భక్తి జీవితంలోకి వస్తుండింది. చిన్నగా ఆమెకు దేవుడు వాక్యం చెప్పి ప్రభులో నడిపించేదానికి ప్రయత్నిస్తుంటే ఆయన వచ్చాడు. బాగా ఆయనకు ఏదో మావేదో తాట నాన్సెన్స్. 60 సంవత్సరాలు అయిన తర్వాత భక్తి జీవితంలో పోవాలి, కానీ ఇదేంది ఇప్పుడే అమ్మాయి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి చదువుతుంది, 60 సంవత్సరాలు వచ్చిన దాకా బతుకుతామని నేను గ్యారంటీ ఉందండి. మరి పిల్లరా, ఈ దైవభక్తి అనేటువంటిది, దీనికి వయస్సు అనేటువంటిది పరిమితం పెట్టుకోవద్దు. వాక్యం వింటున్న శ్రోతలారా, పెద్దవాడినిగా ఆత్మీయ తండ్రిగా చెప్తున్నాను, బాల్య దినములైందే నీ సృష్టికర్త అయిన దేవుని స్మరణ తెచ్చుకోండి. యవనస్తులారా, మధ్య వయస్సులారా, పెద్దలారా, భక్తి జీవితం లేని వాళ్లకు నేను చెప్తున్నా, భక్తి వల్ల మరి మీకు మీ ఉద్యోగంలో మీకు లాభం కలుగుతుంది, మీ వ్యాపారంలో మీకు లాభం కలుగుతుంది. ఏమండి, మీ యొక్క పాడి పంట ఈ వృత్తి చేస్తున్నటువంటి వాళ్లకు దాంట్లో మరి భక్తి కలిగిన వాళ్లకు లాభం కలిగేదానికి అవకాశం ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి రెండో విషయంలో గురించి మనము మరి చాలా విషయాలు ఇందులో మనం ధ్యానించుకుందాం. రెండవ విషయము, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాల్లో రాయబడినటువంటి మాటలు మనం గమనించినట్లయితే ఈ రీతిగా రాయబడింది. 1 తిమోతి పత్రికలోనే 4వ అధ్యాయము 7-8 వచనాలు నేను జాగ్రత్తగా చదువుతాను. బైబిల్ గ్రంథాలు ఉన్నవాళ్ళు తీసి చూడండి. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి అంటే వదిలిపెట్టేసి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. దీని మీద కొన్ని తలంపులు మనం ధ్యానించుకుందాం. ఏమండి, కొంతమంది కొన్ని కుటుంబాలలో వంట పని, ఇంటి పని అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ పురుషులు డ్యూటీలకు వెళ్ళిపోతారు, వ్యాపారం, ఉద్యోగం, ఏదో కార్యక్రమాలకు. కొంతమంది అమ్మలక్కలు కూర్చొని, నా అనుభవంలో నేను కొన్ని చోట్ల గమనించిన విషయాలు చెప్తున్నా. ఆయమ్మిట్లా ఏమ్మిట్లా, వాళ్ళ కుటుంబ విషయం, వీళ్ళ కుటుంబ విషయాల గురించి ఏదేదో అనవసరమైనటువంటి మాటలు మాట్లాడటం అనేది దైవజనుడైనటువంటి పౌలు మరి ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి రాస్తూ ఈ విధమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలా అని ఆయన రాస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. విసర్జించటం అంటే ఏందండి, వదిలిపెట్టేసేయాల. దానివల్ల ఏం ప్రయోజనం లే, దానివల్ల ఏం లాభం లే, దానివల్ల ఏం ఆశీర్వాదాలు కలగవు, దానివల్ల ఆత్మీయ జీవితానికి ఏం ప్రయోజనమైనటువంటిది కలగదు. అందుచేత పిల్లారా, ఈ ముసలమ్మ ముచ్చట్లను విడిచిపెట్టేయండి. నేను ఒకసారి ఒక ప్రాంతానికి దేవుని సేవకు వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని కుటుంబాలందరూ కలిసి పనులు అయిన తర్వాత కొద్దిగా దేవుడు వాక్యాలు చదువుకొని అందరూ ప్రార్థన చేస్తారట వాళ్ళ సంఘం కొరకు. నేను చాలా సంతోషించాను. దేవుడికి స్తోత్రం. ఈనాడు మరి సంఘాలలో డ్యూటీలకు పోని వాళ్ళు ఏమండి, ఆయమ్మ వాళ్ళు వీళ్ళు అమ్మలక్కలందరూ కలిసి ఏదో ఒక కుటుంబాన్ని చూసుకొని ఒక్కొక్క రోజు ఒక చోట ప్రార్థన చేయండి. సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేయండి. సంఘ కాపరి కొరకు ప్రార్థన చేయాలి.
దేశ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. ఈ విధంగా మరి మన జీవితంలో మనం కలిగి ఉన్నట్లయితే పిల్లారా, దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునము. దైవభక్తి అనేటువంటిది అది సాధకం చేసుకోవాలట. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అని. అభ్యాసం చేసుకోవాలి. ఈ అభ్యాసం చేసుకోవటం అంటే పిల్లారా, దైవభక్తి విషయంలో ప్రతిరోజు దేవుడి వాక్యాన్ని శ్రద్ధాభక్తులతో చదవాలి. తరచుగా చెప్తుంటా. ఎందుకంటే ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా, భక్తుల ద్వారా దేవుడు తన ఆత్మ ప్రేరేపణ చేత వ్రాయించినటువంటి గ్రంథము, ఈ పరిశుద్ధ గ్రంథమైన దేవుడు వాక్యమైన బైబిల్. అనుదినము తప్పకుండా బైబిల్ చదువుకొని వ్యక్తిగత ప్రార్థన చేసుకోవాలా. మరి కుటుంబ ప్రార్థన కలిగి జీవించాలా. తరచుగా అప్పుడప్పుడు చెప్తుంటా నేను, చేసుకొని వాళ్ళు సహవాస ప్రార్థన దానికి వెళ్ళాలా. ఈ విధమైనటువంటి ప్రార్థనా కార్యక్రమాలకు వెళుతూ ఎప్పుడు సమయం దొరికినప్పుడు ప్రాక్టీస్ చేసుకోవటం అంటే, భక్తి విషయంలో సాధకం చేసుకోవటం అంటే దేవుణ్ణి స్తుతించాలి వ్యక్తిగతంగా. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం, సజీవుడైన దేవుడా నీకు స్తోత్రం, సర్వాధికారి నీకు స్తోత్రం, మా పాపముల కొరకు సిలువ ఇవ్వబడిన దేవా నీకు స్తోత్రం, మా కొరకు రక్తం కార్చిన దేవా నీకు స్తోత్రం, మరణించి లేచిన దేవా నీకు స్తోత్రం, మరలా రాబోయే దేవా నీకు స్తోత్రం అని ఈ విధంగా స్తుతించటం అనేటువంటిది, స్తోత్రాలు చేయటం అనేది ఇది మన అభ్యాసం చేసుకోవాలి. ఇదేదో ఒక శాఖకు చెందినటువంటిది కాదండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం దయచేసి ఇంట్లో నెమ్మది చదవండి. ఈ వర్తమానం అయిన తర్వాత దేవదూతలు నీకే ఘనత, నీకే మహిమ, నీకే ప్రభావము, నువ్వు స్తోత్రార్హుడివి అని చెప్పని దేవదూతలు దేవుని స్తుతించినట్లుగా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడినాయి. అది కొన్ని శాఖలు వాళ్ళు తీసుకున్నారు, కొంతమంది మరి అది ఎందుకు తీసుకోలే. మరి పిల్లారా, ఆ విధమైనటువంటి అభ్యాసం చేసుకున్నందువల్ల మీ ఆత్మీయ జీవితం చాలా బలపడతాయి. పరోక్షంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నింపుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీ మనసుకు గొప్ప శాంతి సమాధానం ఇస్తాడు. ఆత్మీయ ప్రోత్సాహము, ఆత్మీయ బలం ఇచ్చేదానికి దేవుడిని మనం దేవుడి విషయంలో ఈ సాధకము చేసుకున్నట్లయితే ఈ ప్రాక్టీస్ అనేటువంటిది ఉంటే బలహీనపడినటువంటి వాళ్ళు, ఆత్మీయ జీవితంలో వెనబడిపోయినటువంటి వాళ్ళు, భక్తి జీవితంలో మరి చల్లారిపోయినటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి అభ్యాసం వల్ల ఆత్మీయ జీవితంలో బలపడేదానికి అవకాశం ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుచేత దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకునము. అటు తర్వాత ఏం రాయబడిందంటే, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును. శరీర సంబంధమైనటువంటి సాధకము అంటే ఏంటంటే, జూములు అవి పెట్టున్నారు ఇప్పుడు కొత్తగా. అది పోవటం తప్పు, పాపం అని నేను చెప్పను. ఒక్కరోడు జూము పోయి కండలు భలే ఉన్నాయి, బాగా షర్ట్ పైకి వేసుకున్నాడు. సరే, వాడు ఆనందం వాడిది, తప్పే ఇలా. నా దగ్గరికి వచ్చి ఇటు చూపించాడు. నేను నవ్వా. అరే నేను ముసలివాడిని అయిపోయినా నాయనా, నీకు నే కండంలాగా లేవురా అన్నా. నేను ఎందుకు చెప్తున్నానంటే, శరీర సంబంధమైనటువంటి సాధకము అంటారు దాన్ని. ఈ శరీర సంబంధమైనటువంటి సాధకం అనేటువంటిది తాత్కాలికంగా ఈ లోకంలో మానవుడు జీవించేంతకాలమే. కండలు తిప్పుకున్నా ఎంత బలపరాక్రమం కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ వృద్ధాప్యం వచ్చిందనుకోండి, కండలు కరిగిపోతాయి, బలహీనపడతారు.
మోకాళ్ళు ముందుకు మోచేతులు వెనక్కి వస్తాయి. ఎంత శరీర సాధన చేసుకున్నప్పటికీ, ఎంత బలాఢ్యుడైనప్పటికీ. అయితే దేవుడు వాక్యంలో ఇప్పుడు మనం గమనించినట్లయితే మరి అది తాత్కాలికమైనటువంటి ఒక ప్రయోజనమే. అయితే ఇప్పటి జీవ విషయంలో మాత్రమే అది తాత్కాలికంగా ఈ లోకంలో జీవించేటప్పుడు మాత్రమే అది ప్రయోజనము. దైవభక్తి అయినటువంటిది పిల్లరా రాబో జీవ విషయంలో కూడా వాగ్దానంతో కూడినందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దైవభక్తి అయినటువంటిది మరి రాబో జీవ విషయము అంటే ఒకరోజు మనము ఈ లోకయాత్ర తప్పకుండా విడిచిపెడతాం. ధనికుడైనా పేదవాడైనా ఏమండి, పలుకుబడి ఉన్నా పలుకుబడి లేకపోయినప్పటికీ, ఆయన అందగాడైనప్పటికీ, అనాకారుడైనప్పటికీ, విద్యావేత్త అయినప్పటికీ, నిరక్షరాశి అయినప్పటికీ ఒకరోజు తప్పకుండా మనం జాతస్య మరణ ధ్రువం, పుట్టినవాడి గిట్టక మానడు. మరణించిన తర్వాత పిల్లరా ఈ లోకములో దైవభక్తిని గురించి మనం బాగా చక్కగా అభ్యాసం చేసుకున్నట్లయితే అది రాబోయేటువంటి జీవ విషయము. దేవుడు, దేవదూతలు, భక్తులు, పరిశుద్ధులు ఉండేటువంటి ఆ పరలోక రాజ్యంలో మనం మరణించిన తర్వాత మన ఆత్మ, మనలో ఉన్నటువంటి ఆత్మ ఈ జీవాత్ముడు పరమాత్ముడి దగ్గరికి వెళ్ళిపోయేదానికి, అనగా పరిశుద్ధుడైనటువంటి దేవుడి దగ్గరికి మనం వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంచేత పిల్లారా మన జీవితంలో మనం ఈ విధమైనటువంటి ఆత్మీయమైనటువంటి అనుభవం మనం కలిగి జీవిస్తున్నప్పుడు ఇది రాబో జీవ విషయములతో వాగ్దానంతో కూడినందువల్ల, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. దైవజనుడైనటువంటి పౌలు ద్వారా దేవుడు వాగ్దానం చేశాడు తిమోతికి రాస్తూ. తిమోతి పత్రిక చదువుతున్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా దేవుడు మరి వాక్యం ద్వారా వాగ్దానం చేస్తున్నాడు. దేవుడి స్తోత్రం. ఈ వాక్య వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు వాక్యంలో ఈ మాటలు రాయబడిన మాటలు ఇవి. అందుచేత మరి ఈ వాగ్దానంతో కూడినందున అన్ని విషయములలో ప్రయోజనము. భక్తి జీవితం జీవించినట్టయితే ఏమండి మన కుటుంబాలకు ప్రయోజనం, మన వ్యక్తిగత జీవితాలకు ప్రయోజనం, మన సంఘాలకు ప్రయోజనం. భక్తిహీనుల వల్ల ఈనాడు కొన్ని సంఘాలు ప్రయోజనం లేకుండా పోతున్నాయి. నిజమండి. దైవ సేవకులు అంటే నేను చాలా గౌరవిస్తాను, చిన్నవాడైనా పెద్దవాడైనా. కానీ నా సేవానుభవంలో భక్తి లేనటువంటి కొంతమంది దైవ సేవకులను నేను చూసినప్పుడు చాలా బాధపడేవాడిని. కొంతమంది వాళ్ళకే భక్తి లేకపోతే ఇంకా సంఘానికి ఏం భక్తి నేర్పిస్తారు ఏమండి. అందుచేత మరి ఈనాడు కొన్ని సంఘాల్లో గొర్రెలు చెదిరిపోతున్నాయంటే కారణం ఏంటంటే మేత లేనప్పుడు గొర్రెలు చెదిరిపోతాయి. మేత అంటే దేవుడి యొక్క వాక్యమైన ఆత్మీయ ఆహారం లేనందువల్ల. అందుచేత పిల్లరా ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఇది గొప్ప వాగ్దానంతో కూడినందువల్ల మనకి ఇది ప్రయోజనము, మన కుటుంబాలు ప్రయోజనం, మనకు మంచిది, ఇహపరలోకంలో మంచిది అని ఒక మాటలు చెప్పాలంటే ఈ రీతిగా మనం అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. అందుచేత మరి ఈ రెండో విషయాల గురించి మనం దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఈ విధమైనటువంటి ఆత్మీయమైనటువంటి అనుభవంలో ముందుకు సాగాలని మరి రెండో విషయం గురించి నేను ముగిస్తున్నా. ఇక మూడో విషయాల గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 16వ కీర్తన 3వ వచనం. మళ్ళా చెప్తాను. మూడో విషయము కీర్తన గ్రంథము 16వ కీర్తన 3వ వచనం. ఈ రీతిగా రాయబడింది, నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు ఇష్టలు. దేవుడికి స్తోత్రం. చూడండి, భూమి మీద ఉండేటువంటి భక్తులు
భక్తి జీవితం జీవిస్తున్నటువంటి వాళ్ళంట వాళ్ళు శ్రేష్ఠులట. ఏమండి? శ్రేష్టమైనటువంటి వాళ్ళట. బైబిల్ గ్రంథంలో ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తుల్లో 16వ కీర్తన రాసింది దావీదు అని పైన రాసి ఉంటుంది. ఆయన దేవుడి దృష్టికి చాలా శ్రేష్ఠుడు. ఎందుకనంటే ఆయన భక్తుడు కనుక. కష్టాల్లో, శ్రమల్లో, వేదనలో, బాధల్లో దేవుడిని విడిచిపెట్టలే ఆయన. దేవుడి కొరకు జీవించేవాడు ఆయన. ఆయన సువార్త చెప్పినట్లుగా కూడా కీర్తన గ్రంథం 40వ కీర్తనలో చోట రాసింది. ఈనాడు కొన్ని సంఘాలు సంఘం ద్వారా సువార్త ప్రకటిస్తానులే. ఎఫెసీ పత్రిక 3:8-11 వచనాలు నెమ్మది చదువుకోండి. అప్పుడప్పుడు చెప్తుంటాను నేను. సంఘము ద్వారా అన్ని జనుల్లో దేవుడి యొక్క మహిమను గురించి ప్రకటించాల మర్మం. అందుచేత పిల్లరా, మనం చూసినట్లయితే ఎవరు మరి శ్రేష్ఠులు అంటే సంఘము ద్వారా దేవుడి యొక్క వాక్యం చెప్తున్నటువంటి వాళ్ళు అన్ని జనుల్లో. సంఘములో వస్తున్నటువంటి మరి వ్యక్తులకు భక్తిని గురించి బాగా చక్కగా బోధించేటువంటి వాళ్ళు శ్రేష్ఠులు. గొప్ప గొప్ప డబ్బు కలిగినటువంటి వాళ్ళు, హోదా ఉండేటువంటి వాళ్ళు కాదు, కానీ పేదవాళ్ళు అయినప్పటికీ, ఏమండి, రేకులింట్లో ఉన్నప్పటికీ, పూరిపాకలో ఉన్నప్పటికీ, ఏ సోదరుడు ఏ సోదరి ఈ విధమైనటువంటి ఆత్మీయమైనటువంటి జీవితం కలిగి జీవిస్తుంటారో వాళ్ళు శ్రేష్ఠులు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అక్కడే ఏం రాసిందంటే 16వ కీర్తన 3వ వచనంలో, వారు నాకు ఇష్టులు. ఎవరండి? వాళ్ళు భక్తిగా జీవించేవాళ్ళు ఇష్టులట్ట దేవుడికి. దావీదుని గురించి ప్రభు ఒక మాట చెప్పాడు. దావీదు నా హృదయానుసారి అన్నాడు. గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదును, అష్ట కష్టాలు పడుతున్నటువంటి దావీదును ఆ దేశపు రాజు అయినటువంటి సౌలు సంహరించాలతనని భటులకు ఆజ్ఞాపించి ఆయన తరిమారు. ఏమండి? తిండి తిప్పలు లేకుండా కొండల్లో కూర్చొని ఎన్నో శ్రమలు అనుభవించాడు ఆయన. ఈ శ్రమలన్నీ చూచిన దేవుడు, మన శ్రమలో ఆయన చూచే దేవుడు, మన కుటుంబాల్లో ఆయన చూచే దేవుడు, మన సంఘాల్లో ఆయన చూచే దేవుడు. ఎవరైతే మరి ఈ వాక్యంలో రాయబడిన ప్రకారంగా జీవిస్తారో వాళ్ళు ఆయనకి ఇష్టలట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడికి కష్టం కలిగించే జీవితం జీవించకూడదు మనం. దేవుడికి కష్టం కలిగించే జీవితం జీవిస్తే ఆయన కృప తప్పిపోయిందనుకోండి, సాతాను మన సంఘంలో, మన కుటుంబాలలో, మన వ్యక్తిగత జీవితాల్లో అనేక రకాలైనటువంటి అలజడులు మరి రేపుతాడు. దేవుడు కృప గొప్పది మన పట్ల. మన యొక్క అవిధేయత వల్ల, ఏమండి, మనం దేవుడికి ఇష్టలుగా కానందువల్ల, మన జీవితంలో దేవుడికి ఆయాస్కరమైనటువంటి జీవితం జీవిస్తున్నందువల్ల, దేవుడి యొక్క ఆజ్ఞలను అనుసరించకుండా మనం జీవిస్తున్నటువంటి కారణం చేత మనము సైతాన్ చేత మరి కొన్ని సంఘాలు కానీ, కొన్ని కుటుంబాలు కానీ, కొంతమంది వ్యక్తిగత జీవితాల్లో ఈ విధంగా మరి ఇబ్బందులు పడుతున్నారు. నా అనుభవంలో నేను చూసిన విషయాలు చెప్తున్నా. ఆ విధమైనటువంటి శోధనకు లోను కాకుండా పిల్లరా, దేవుని సేవకుడిగా, పెద్దవాడినిగా, ఎన్నో అనుభవాలు చూచినటువంటి వ్యక్తినిగా నేను చెప్తున్నటువంటి మాటలు వినండి, విశ్వసించండి, విధేయులు కండి. దావీదు ఆ రీతినటువంటి దేవుడికి ఇష్టడుగా జీవించినందువల్ల దేవుడి ప్రతిష్ట ప్రజలైనటువంటి ఇశ్రాయేలు యొక్క సింహాసనం మీద, ఇశ్రాయేలు మీద ఒక రాజుగా సింహాసనం ఎక్కాడు ఆయన. దేవుడికి స్తోత్రం. దీనివల్ల ఎంత ప్రయోజనం పొందాడు చూడండి ఆయన. ఏమండి? మనం కూడా మరి ఆ విధమైనటువంటి భక్తుల యొక్క జీవితాలు అనుసరిస్తూ భక్తి కలిగి జీవించినట్లయితే ఆయన మనల్ని తన చిత్తానుసారంగా తప్పకుండా హెచ్చిస్తాడు.
ఆశీర్వదించే దేవుడని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నా. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో మన ఆత్మీయ మీద నిమిత్తము ఆశీర్వదించుగాక. ఒక చిన్న ప్రకటన చేస్తాను, ప్రార్థన రిక్వెస్టు. మరి వెంకటేశ్వరంలో యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం ద్వారా నెలకు 4 గ్రామాల్లో సువార్త ప్రకటిస్తున్నాం. మా సంఘ కార్యక్రమాలు జరుగుతున్నాయి. టీవీ పరిచర్య జీసస్ సేవ్స్ టీవీలో 53వ ఛానల్లో మరి వర్తమానాలు వస్తున్నాయి. మీ అందరి వ్యక్తిగత ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో ఏమండి మా పరిచర్య కొరకు ప్రార్థించండి. ప్రభు మీ హృదయాలలో ప్రేరేపిస్తే ఆర్థికంగా మాకు సహకరించి దైవ ఆశీర్వాదాలు పొందవలసిందిగా మనవి చేస్తున్నా. ప్రార్థన చేసుకొని ముగిచ్చేద్దాం. స్తోత్రం. వందనాలు తండ్రి. ఈ రాత్రి మేము ధ్యానించుకున్నటువంటి మాటలు విన్నవాళ్ళ హృదయాల్లో ఫలింపచేయండి నాయన. మా శ్రోతలందరూ మా ప్రభా నా తండ్రి ఈ వాక్యానుసారముగా జీవిస్తూ ప్రయోజనకరముగా మా తండ్రి వారి కుటుంబాలకు ఆశీర్వాదకరముగా, కుటుంబాలు లాభం పొందేటట్లుగా, నీకు ఇష్టలుగా జీవించేవారుగా నడిపించి నీ కృపలో వర్ధిల్లచేయమని దీవించండి నాయన. మా తండ్రి మా పరిచర్యలను దీవించి ఆశీర్వదించండి. మా సంఘ పరిచర్య, మా గ్రామ పరిచర్య, మా టీవీ పరిచర్యను దీవించి 3 జిల్లాలలో మా తండ్రి టీవీ వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ కూడా ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్లచేయమని దీవించమని, మా తండ్రి మమ్మల్ని దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు వింటున్న శ్రోతలందరికీ నీ కృప తోడే ఉండునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.